రోడ్డు ప్రమాదంపై అవాస్తవ కథనాలు ప్రచురిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని కాశీబుగ్గ డీఎస్పీ టి భవానీ హెచ్చరించారు. ఈ నెల 13న మందస మండలం పితాతోలి కూడలి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నర్తు వెంకటరమణ, తులసమ్మ గాయపడగా వారిని ఢీకొన్న ఆటో నడిపింది సునీల్గా గుర్తించామన్నారు. ఈ టీడీపీ నాయకుడిని తప్పించారు అని చెప్పి న్యూస్ ఆర్టికల్స్ రావడం జరిగింది. ఈ లగేజ్ ఆటో ఏదైతే ఉందో ఆయన ఓనర్ గార కృష్ణ అన్న వ్యక్తి టీడీపీ పార్టీ అతను ఆయన్ని తప్పించడానికి వేరే డ్రైవర్ని పెట్టారు, వెహికల్ మార్చారు అని మనకి న్యూస్ రావడం జరిగింది. అయితే అది మొత్తం కంప్లీట్గా అవాస్తవం అండి. ఆల్ ఫ్యాక్ట్స్ వెరిఫై చేయడం జరిగింది. సీసీ ఫుటేజెస్ చూసాము, కాల్ రికార్డ్స్ చూసాము. ఆ వెహికల్ని సీన్లో ఉన్నప్పుడే మన ఫొటోస్ తీయడం జరిగింది. ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళ స్టేట్మెంట్స్ ఉన్నాయి, అన్నీ క్లియర్గా ఉన్నాయి. దీనిలో ఎటువంటి అలిగేషన్ వీళ్ళు చేస్తున్నదైతే కంప్లీట్గా ఫాల్స్, బేస్లెస్. అది ఇలాంటి చేసిన వాళ్ళ మీద మేము స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాము.